అందరికీ నమస్తే అండి. ఒక్కొక్కసారి జగన్మోహన్ రెడ్డిని చూసినా, లేదంటే వైఎస్ఆర్‌సీపీ పార్టీ నాయకులను చూసినా విరక్తొచ్చేస్తా ఉంటదండి. వీళ్ళసలా మనిషి పుట్టక ఎలా పుట్టారా అనిపిస్తది. నిజంగా అయితే మనుషులైతే కాదు పశువులే. నేను ఎందుకన్నానంటే ఈ మాట కొద్ది క్షణాల ముందు అంటే కొన్ని గంటల క్రితం మహా అయితే ఒక గంట, గంటన్నర అవుతుందేమో ముద్రగడ పద్మనాభం గారు చనిపోయారన్న వార్త బయటకొచ్చింది. గత కొంతకాలంగా ఆయన అనారోగ్యంతో ఆయన బాధపడుతున్నారు. ఆయన ఈరోజు చనిపోయారు. సాధారణంగా ఇలాంటి సమయాల్లో ఎవడో కూడా కడుపుకు అన్నం తినేవాడు ఎవడో కూడా రాజకీయం చేయాలని చెప్పేసి చూడరు. అయితే వైఎస్ఆర్‌సీపీ పార్టీకి సంబంధించిన కొంతమంది వ్యక్తులు, అలాగే సాక్షి ఛానెల్‌లో పనిచేసే ఆ ఈశ్వర్ గాడు ఉంటాడు కదా! వాడు ఒక లైవ్ పెట్టి ఆయన చనిపోయారు. ఆ చావును కూడా రాజకీయంగా వాడుకోవాలనే ప్రయత్నాలు చేస్తున్నారు. ఇక్కడ మళ్ళీ చంద్రబాబు నాయుడు గారి పేరు ప్రస్తావించి 2014 నుంచి 2019 వరకు చిత్రహింసలు పెట్టారండి. ఆయన ఆరోగ్యం అప్పుడే క్షీణించిందండి. అంటే వీళ్ళ మాటలు చూడండి ఒకసారి. ఎంత దారుణంగా మాట్లాడుతున్నారంటే ఒకసారి వినిపిస్తా చూడండి. చంద్రబాబు నాయుడు గారు 14-19 మధ్య అధికారంలో ఉన్న సమయంలో ఆయన పడినటువంటి కష్టాలు, ఆయనకి ఎదురైనటువంటి సవాళ్లు, అలాగే వాళ్ళ కుటుంబం మీద పోలీసులు ప్రదర్శించినటువంటి దాష్టీకం, లేకపోతే వాళ్ళని హేళనగా చూడటము, వాళ్ళ మీద లాఠీ చార్జ్ చేయడము, ఇవన్నీ ఒక చీకటి రోజులు ఆయనకు అందించింది ఆనాటి ప్రభుత్వం అనుకోవచ్చా? ఖచ్చితంగా. ఎందుకంటే ఇదే విషయాన్ని అనేక సందర్భాల్లో అనేక మంది చోట్ల వ్యక్తిగతంగా కూడా ముద్రగడ పద్మనాభం మీడియా మొత్తంలో కూడా పంచుకున్నటువంటి సందర్భం. అటువంటి హారబుల్ డేస్ నిజంగానే. ఎందుకంటే ఆయన ఇంటిని ముట్టడించాడు, ఆయన పైన దాడి చేసే ప్రయత్నం చేసి ఆయన కుటుంబ సభ్యుల పైన దాడి చేసి ఇంట్లో మహిళల్ని కాదురా మిమ్మల్ని అసలు మనుషులనాలా పశువులనాలా మాకు అర్థం కావట్లా. ఇది సందర్భం అసల. ఇప్పుడు ముద్రగడ పద్మనాభం గారు చనిపోయారు. ఈ సందర్భంలో మీరు ఏమని మాట్లాడాలి, ఏమని విశ్లేషణ చేయాలో కూడా మీకు అసలు ఐడియా లేదా? ఆ మాత్రం అవగాహన లేదా? ఇప్పుడు మళ్ళీ ఇది కూడా ఏదో రకంగా రాజకీయం చేయాలి ఇప్పుడు. ఆ సింపతి వైఎస్ఆర్‌సీపీ పార్టీకి కలిసి రావాలి. కాపులందరిని ఏదో రకంగా రెచ్చగొట్టే ప్రయత్నాలు చేయాలి. అంతేనా? ఎందుకండి ఎవరైనా చనిపోతే అలా గద్దల్లా వాలిపోతారు? 14-19 మధ్యలో ఏం జరిగిందో రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. ఆయన ఏ పోరాటం చేశారో అందరికీ తెలిసిందే. లేని వ్యక్తి గురించి మనం మాట్లాడుకోకూడదు. సబబు కాదు, అది పద్ధతి కూడా కాదు. ఆ రోజుల్లో ఆయన కాపులకి రావాల్సిన రిజర్వేషన్ల కోసం ఆయన కొట్లాడాడు. 10% 5% ఏదో కొట్లాడాడు ఆయన. జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత చిన్న కరెక్షన్ ఇక్కడ. 2014 నుంచి 2019 వరకు అప్పటి ప్రభుత్వం కాపులకి 10% రిజర్వేషన్లు అమలు చేస్తే, జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత మేము 10% రిజర్వేషన్లు అమలు చేయలేము, 5% చేస్తామని చెప్పేసి అన్నప్పుడు ముద్రగడ పద్మనాభం గారు ఎప్పుడు మాట్లాడలా. ఆ రోజుల్లో పెద్ద పెద్ద ఉద్యమాలు చేశాడు ఆయన. ట్రైన్లు తగలపెట్టి ఉద్యమాలు చేసి చాలా హంగామా చేశారు. రాజకీయంలో అదొక పార్ట్. ఆయన రాజకీయ నాయకుడండి. అవన్నీ సహజంగా జరిగాయి. పోనీ ఆయన ఏమైనా మాట్లాడకుండా సైలెంట్‌గా ఉండే వ్యక్తి అంటే ముద్రగడ పద్మనాభం గారు కూడా మంచి వాగ్దాటి. లేని వ్యక్తుల గురించి మనం పదే పదే చర్చించుకొని ఆయన్ని ఏదో విమర్శించాలనో లేదంటే కించపరిచే ఉద్దేశం మాకు లేదు. ఆయన మామూలుగా ఉన్నప్పుడు, ఆరోగ్యంగా ఉన్నప్పుడు, రాజకీయాల గురించి మాట్లాడినప్పుడు మేము కూడా అనేక సందర్భాల్లో విమర్శించాం. ముద్రగడ పద్మనాభం గారిని మేము కూడా విమర్శించాం. కానీ ఇప్పుడు ఆయన మన మధ్య లేరు, చనిపోయారు. చనిపోయినప్పుడు మనం ఇలాంటి లేకి రాజకీయాలు చేయకూడదు. ఇప్పుడు మీరు ఖచ్చితంగా ముద్రగడ పద్మనాభం గారిని లేదంటే చంద్రబాబు నాయుడు గారు అలా చేశారనో, ఇలా చేశారనో రెచ్చగొట్టే ప్రయత్నాలు చేసి వీడియోలు చేస్తున్నారు కదా! లైవ్‌లు పెడుతున్నారు కదా! మరి దానికి ఇటుపక్క నుంచి కూడా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, నాయకులు స్పందిస్తారు కదా! అవునా కదా? తద్వారా కాపులందరిని రెచ్చగొట్టాలి. తద్వారా వైఎస్ఆర్‌సీపీ పార్టీ లబ్ధి పొందాలి. ఏం దిక్కుమాలిన రాజకీయాలండి. కనీసం చనిపోయిన వాళ్ళను కూడా వదలరా? ఇవి మానుకుంటే మంచిది. ఆ ఈశ్వర్ గాడికి మళ్ళీ మళ్ళీ చెప్తున్నా. నీది అదొక రకమైన విచిత్రమైన మనస్తత్వం నీది. నిన్ను నిజంగా మనిషితో పోల్చకూడదు. పశువుతో పోల్చాలి. ఆనాటి రాజకీయాలు అందరికీ తెలిసిందే. ఎవడిక్కడేం బుడ్డాగాడు ఏమీ కాదు. లేదంటే తెలియకముందు ఎప్పుడో జరగలా. 2014 నుంచి 2019 వరకు ఏం జరిగిందో తెలుసు. ఆయన ఎవరి మీద పోరాటాలు చేశారో తెలుసు. 19-24 వరకు ఎందుకు సైలెంట్‌గా ఉన్నారో తెలుసు. 24 ఎన్నికల్లో మళ్ళీ ఎందుకు యాక్టివ్ అయ్యారో తెలుసు. ఎవరి కోసం పనిచేశారో తెలుసు. ఎవరి కోసం పేరు మార్చుకున్నారో తెలుసు. అన్నీ అందరికీ తెలిసిందే. తప్పేమి కాదు. అది ఆయన అభిప్రాయం అది. రాజకీయాలు అన్న తర్వాత విమర్శ, ప్రతి విమర్శ ఖచ్చితంగా ఉంటాయండి. మళ్ళీ నేను పాతయన్నీ తోడి లోతుగా తీసుకెళ్ళి నేనేదో ముద్రగడ పద్మనాభం గారిని మళ్ళీ ఇప్పుడు విమర్శించే ప్రయత్నాలు అస్సలు చేయను. దీన్ని రాజకీయం చేయమాకండి. వీలైతే సానుభూతి తెలపండి. ఆ కుటుంబానికి అండగా నిలబడండి. మీరు ముద్రగడ పద్మనాభం గారి పైన అంత ప్రేమ చూపిస్తున్నారు కదా! ఆయన కుమారుడికి ఏదైనా పదవి కట్టబెట్టండి. మీ పార్టీలో ఏదైనా ఒక కీలక పదవి ఇవ్వండి. లేదంటే ముందే హామీ ఇవ్వండి. ఇదే సందర్భంలో ఇవ్వండి.
ముద్రగడ పద్మనాభం గారికి ఏదైతే మీరు హోదా కల్పించారో అదే హోదా, అదే పదవి ఆయన కుమారుడికి ఇవ్వండి. మీరు ఆ కుటుంబానికి అండగా నిలబడండి. కొన్ని ఆర్థికంగా ఏమైనా సహాయం చేయదలుచుకుని కొన్ని ఏమైనా చేయండి. ఒకవేళ మీరు ఆర్థికంగా ఏమైనా సహాయం చేయాలనుకున్నా సరే తీసుకోరు. వాళ్ళకు ఉన్న దాంట్లో వాళ్ళు ఏదో సర్ది పెట్టుకుంటారు, కానీ వాళ్ళు తీసుకునే వ్యక్తులు అయితే కాదు. మరి ఇక్కడ ఎవరి కోసం అండి మీరు చేసేది? ఎవరి లబ్ధి కోసం మీరు చేస్తున్నారు? ఇక్కడ కూడా మళ్ళీ జగన్మోహన్ రెడ్డి లబ్ధి కోసమే. వీళ్ళకేం ముద్రగడ పద్మనాభం గారి పైన ప్రేమ ఏమీ కాదు వీళ్ళకి. అలా అనుకుంటే మన భ్రమ. వీళ్ళకి ముద్రగడ పద్మనాభం గారి పైన ఏ రోజు ప్రేమ లేదు వీళ్ళకి. ఏదో పైకి ఏదో ఊరికే ఏదో రకంగా కపట ప్రేమ మాట. అంటే మనం చెప్తే జనాలు నమ్ముతారులే, ఏదో రకంగా రెచ్చగొట్టేద్దాం. మీరు ఇంకా పాతకాలం రాజకీయాలు చేస్తున్నారు, ఆ రాజకీయాలు ఇప్పుడు వర్కౌట్ అవ్వవు. మేము మళ్ళీ చెప్తున్నాం, అయిపోయిన గతాన్ని ఇక్కడ మళ్ళీ విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా, ఏదో రకంగా వైఎస్ఆర్సీపీ పార్టీకి లబ్ధి చేకూరే విధంగా, కనీసం ఆయన చావును కూడా మీరు రాజకీయంగా వాడుకోవడం అనేది ఇది అత్యంత దౌర్భాగ్యం అన్నమాట. మిమ్మల్ని ఏమని అనాలో కూడా నాకు అర్థం కావట్లేదు. ఇవి ఇకనైనా ఇక్కడ కట్టుబడితే బాగుంటుంది. ఈ సాంప్రదాయం ఇకనైనా కట్టుబడితే బాగుంటుంది. మీ పార్టీకి ఇది ఒక జబ్బు అయిపోయింది. జగన్మోహన్ రెడ్డి అంటే మీరు అంతే. ఎక్కడైనా ఎవరైనా చనిపోతే వీళ్ళు కాకుల్లాగా వాలిపోతారు, కాకుల్లా కాదు గద్దల్లా వాలిపోతారు. జగన్మోహన్ రెడ్డి గత 5-6 పర్యటనలు చూసుకోండి, కేవలం చనిపోయిన వ్యక్తుల కుటుంబ సభ్యుల్ని పరామర్శించడానికి మాత్రమే పెట్టుకున్నాడు. ఇంక వేరే వేటి మీద పెట్టలా. లాస్ట్ 5-6 పర్యటనలో కూడా ఒకసారి ఏమో విశాఖపట్నం స్టీల్ ప్లాంట్లో ప్రమాదంలో చనిపోయిన కుటుంబ సభ్యులను పరామర్శించాడు. రెండోసారి గాదే సాయికృష్ణ. మూడోసారి కూడా విజయవాడకు సంబంధించి సేమ్ అలాగే ఒక వ్యక్తి ఎవరో చనిపోతే వాళ్ళ కుటుంబాన్ని పరామర్శించడం. ఈరోజు మళ్ళీ విశాఖపట్నం బోటు ప్రమాదంలో చనిపోయిన వ్యక్తుల కుటుంబాలను పరామర్శించడం. ఇప్పుడు ఇదొక వార్త. అంటే మీరు ఎలాగా చావుల పైన రాజకీయాలు చేయడానికి తప్పితే దేనికి పనికిరారా అండి? పైగా వెళ్ళిన ప్రతి చోటకి ఏమని మాట్లాడతారో, 3 ఏళ్ళు ఆగండి, మన ప్రభుత్వం వచ్చిన తర్వాత కోటి రూపాయలు ఇస్తాం, అక్కడికి వెళ్ళి మాకు ఓటు వేయండి అని చెప్పేసి అడుక్కుంటారా? సిగ్గు పెంచట్లేదా? కాస్త ఉండాలి కదండి మనకు కూడా. మనం రాజకీయాల్లో ఉన్నాం కదా, కనీస విలువలు పాటించకపోతే ఎలాగండి? ఇప్పుడు మళ్ళీ చనిపోయిన ముద్రగడ పద్మనాభం గారిని కూడా వీళ్ళ రాజకీయ లబ్ధి కోసం వాడుకుంటున్నారంటే ఇంతకు మించిన దిగజారుతనం ఇంకోటి ఉంటుందా? రాజశేఖర రెడ్డి గారి చావును వాడుకున్నారు, వివేకానంద రెడ్డి గారి చావును వాడుకున్నారు, ఇప్పుడు మళ్ళీ ముద్రగడ పద్మనాభం రెడ్డి గారి చావును కూడా వాడుకుంటున్నారంటే మీ మనస్తత్వం, మీ ఉద్దేశాలు, మీ ఆలోచన విధానాలు చూస్తుంటే భయమేస్తుంది. మీలాంటి వ్యక్తులు రాజకీయాల్లో ఉండడం నిజంగా సిగ్గుచేటు కాదు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు చేసుకున్న దౌర్భాగ్యం అనుకోవాలి. ఈ మనస్తత్వాలు అలా ఉన్నాయి. ఇందాక మనం చూసాం కదా, ఎక్కడైనా ఎవరైనా చనిపోతే ఆ చావు గల కారణ వ్యక్తుల్ని మనం వెనకేసుకొస్తామా? రాం కదా. అది రోడ్డు ప్రమాదం అయినా సరే. సీదిరి అప్పలరాజు కొడుకు ఒక వ్యక్తిని గుద్ది చంపేశాడు. చంపేస్తే దాన్ని కవర్ చేయడానికి సీదిరి అప్పలరాజు అలాగే అక్కడ ఉన్న కొంతమంది కలిసి ఏం చేశారంటే సీదిరి అప్పలరాజు కొడుకు స్థానంలో వేరే ఒక కుర్రోని పంపించారు ఇతను తప్పించడానికి. ఇవాళ జగన్మోహన్ రెడ్డి ఏమని మాట్లాడతాడండి అక్కడికి వెళ్ళి? ఏదో 18 ఏళ్ళ కుర్రోడు యాక్సిడెంట్లు అన్న తర్వాత జరుగుతూ ఉంటాయి, అప్పుడప్పుడు చనిపోతూ ఉంటారు, అవన్నీ కామన్గా జరిగేది అని మాట్లాడతారు, వెనకేసిపోతున్నారు. మరి సిగ్గుందా దానికి అసలు? ఇప్పుడు నీ కుటుంబంలో ఎవరైనా అలా చనిపోతే వదిలేస్తావు? అలాగా తప్పు చేస్తే కేసులు పెట్టకూడదండి, సన్మానం చేయాలా? అంటే అక్కడ అవకాశం ఉంది, గుద్దిని ఎమ్మటే హాస్పిటల్లో చేర్పించుంటే బతుకుద్దుడేమో, వదిలేసి వెళ్ళిపోయారు. కేసులు కట్టమంటే ఎలా ఉంటారండి? అక్కడ సానుభూతి ఎవరిపైన? సీదిరి అప్పలరాజు కొడుకు పైన సానుభూతి చూపిస్తూ వెనకేసుకు రావడం. చనిపోయిన కుటుంబ సభ్యులు వదిలేశాడు, పరామర్శించలే. ఇవాళ బోటు ప్రమాదంలో 6 చనిపోయారని చెప్పేసి ఎగేసుకుని వెళ్ళి నువ్వు అక్కడి నుంచి అక్కడికి ఎంత దూరం అండి? నువ్వు వెళ్ళడానికి అక్కడి నుంచి అక్కడికి ఎంత దూరం? పెద్ద దూరం ఏం కాదు కదా, మా అయితే ఇంకో గంట జరిగిన అక్కడి నుంచి నువ్వు వెళ్ళడానికి. మరి వెళ్ళొచ్చు కదా. సీదిరి అప్పలరాజు కొడుకు చేతిలో చనిపోయిన వ్యక్తి కుటుంబ సభ్యుల్ని పరామర్శించవచ్చు కదా, ఎందుకు పరామర్శించలేదు? ఆర్థిక సహాయం చేయొచ్చు కదా, ఎందుకు చేయవు నువ్వు? అంటే మీ నాయకులు గుద్ది చంపేస్తేనేమో వెనకేసుకొచ్చేస్తావా? వాళ్ళకి మీకు సంబంధం లేదా? ఆ కుటుంబ సభ్యులు మీరు పరామర్శించరా? అనుకోని సంఘటన, ప్రమాదవశాత్తు ఏదైనా ఒక సంఘటన జరిగితే దాన్ని ఏమంటే ప్రభుత్వం మీద మీరు రుద్దేస్తారా? మీరు వచ్చి ఇక్కడ వచ్చి శవరాజకీయాలు చేస్తారా? పైగా దాని మీద మీరు పెద్ద ఉపన్యాసాలు ఇస్తారా? సముద్రంలో జరిగిన సంఘటన తీసుకొచ్చి ప్రభుత్వానికి అంటగట్టేసి
సకాలంలో స్పందించుకుంటూ ఏంటే మీరు చిన్న చిన్న లాజిక్‌లన్నీ మీరు మర్చిపోతున్నారేమో కానీ, ఆ టైంలో చుట్టుపక్కల బోట్లేమి ఉండవండి. వాళ్ళ అదృష్టం బాలేదు. వాళ్ళ టైం బాలేదు. దురదృష్టవశాత్తు ఏదో జరిగింది. ప్రమాదం జరిగింది. అనుకోని సంఘటన జరిగింది. దానికి ఎవరు మాత్రం ఎవరు బాధ్యత తీసుకుంటారండి? నువ్వు కచ్చిలోటి బోటు ప్రమాదంలో నువ్వు అలాగే తీసుకున్నావా? నేను ఇందాక వీడియోలో 34 మంది చెప్పాను. 34 మంది కాదు. దాదాపు 48 మందో, 47 మందో అంట. కచ్చిలోటి బోటు ప్రమాదం. శవాలు కూడా దొరకలా. మరి దానికి నీ బాధ్యత తీసుకున్నావు నువ్వు. మనం అధికారంలో ఉంటే ఒకలాగా, మనోళ్ళు చేస్తే ఒకలాగా, ఎదుటోడు చేస్తే ఒకలాగా, ఎదుటోళ్ళ అధికారంలో ఉంటే ఒకలాగా, ఎవరైనా చనిపోతే ఒకలాగా, ఎంతసేపు ఇదే పనికిమాల రాజకీయాలు అయిపోయినాయండి. ఇకనైనా సరే ముద్రగడ పద్మనాభం గారి పైన మీరు చేసే నీచ రాజకీయాలు ఇకనైనా కట్టిపెడితే బాగుంటది. చూడలేకపోతున్నాం. అసహ్యం వేస్తుంది. మీకు ఇలా ఉంటే మీరు రాబోయే ఎన్నికలు మీకు ఆ 11 కూడా రావు. ఇయి కట్టిపెడితే బాగుంటది.